హర్రర్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి రీసెంట్ గా 2 ఆప్షన్లు సూట్ అయ్యేలా వచ్చాయి. కామెడీ లేకుండా పక్కా థ్రిల్లర్లుగా ఎంట్రీ ఇచ్చాయి. అందులో ఒకటి సినిమా కాగా మరొకటి వెబ్ సిరీస్. హర్రర్ జానర్లో వచ్చిన ఈ రెండింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇవి 2 వారాల మధ్యలో వచ్చాయి. ఈ 2 మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. హర్రర్ థ్రిల్లర్ చోరీ 2 సినిమా గత వారం ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కు అడుగుపెట్టింది. 4 ఏళ్ల కిందట వచ్చిన చోరీకి సీక్వెల్ గా అడుగుపెట్టింది. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. చోరీ 2 కథ విషయానికి వస్తే తన 7 ఏళ్ల కూతురుని దుష్ట శక్తులు సామాజిక దురాచారం నుంచి రక్షించేందుకు ఓ తల్లి చేసే ప్రయత్నాలతో చోరీ 2 సినిమా సాగుతుంది. హర్రర్ ఎలిమెంట్లతో థ్రిల్లింగ్ గా ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో హిందీలో చూడొచ్చు. సెకండ్ వెబ్ సిరీస్ మూవీ పేరు వచ్చేసి కౌఫ్. వెబ్ సిరీస్ ఈ శుక్రవారం ఏప్రిల్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. గతాన్ని మర్చిపోయేందుకు ఓ అమ్మాయి ఢిల్లీలోని ఓ హాస్టల్లో చేరడం, ఆ గదికి భయానక గతం ఉండటం, ఆ అమ్మాయికి ఊహించని పరిస్థితులు ఎదురవడంతో ఈ సిరీస్ ఉంటుంది. పక్కా హర్రర్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందింది. హర్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ కౌఫ్ సిరీస్ ను తప్పక చూడొచ్చు. ఈ మూవీ పేరు వచ్చేసి పెరాస్ మూవీ. ఇది ఫ్యామిలీ చూడలేని ఒక బోల్డ్ థ్రిల్లర్ కామెడీ మూవీ. ఒంటరిగా ఉన్నప్పుడే ఈ మూవీని చూడండి. ఈ మూవీ పేరు వచ్చేసి డ్రామా మూవీ. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ ఏంటి భయ్యా అంటే, సుందర్ గీతాలకు పెళ్ళై చాలా ఏళ్ళైనా పిల్లలు పుట్టరు. సుందర్లోనే సమస్య ఉంటుంది. కానీ ఆ సమస్యను దాచిపెట్టి గీతను పెళ్లి చేసుకుంటాడు జీవ. సెల్వీ లవర్స్ పనిచేసే చోట ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. చిల్లర దొంగతనం చేసే ఇద్దరు స్నేహితులు కార్లను దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో జీవితంలో సెటిల్ అవ్వాలని అనుకుంటారు. ఈ నలుగురు అనుకోకుండా మెడికల్ మాఫియా కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఓ హత్య కేసులో వారు నిందితులుగా మారడానికి కారణం ఏమిటి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకు ఎలాంటి నిజాలు తెలిసాయి అన్నదే ఈ మూవీ యొక్క కథ. పాయింట్ డిఫరెంట్ గా ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబడంతో డ్రామా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ పేరు వచ్చేసి డ్రామా. ఈ సండే మూవీస్ ఇవేనండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, చూద్దాం.